హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ తెలుసు కదా! ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ మూవీ. లవ్‌తో పాటు మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి ఈ మూవీలో. అవి కూడా చాలా క్లాస్‌గా చూపిస్తారు. మాల్స్‌లో, మల్టీప్లెక్స్‌లో కూర్చొని రిలాక్స్‌గా చూసే సినిమా అన్నమాట ఇది. ఈ మూవీ స్టార్ట్ నుంచి ఎండ్ వరకి ఏ క్లాస్ మూవీయే. యాక్షన్ సీన్స్ గాని, భారీ భారీ డైలాగ్స్ గాని, మంచి గోల గోల చేసే సినిమా అయితే కాదన్నమాట ఇది. ఎందుకంటే నేను కూడా అట్లా ఉంటాయని బాగా ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ అవి ఏమీ లేకుండా వెరీ సింపుల్‌గా తీసుకెళ్తుంటారు స్టోరీ. 'డీజే సినిమాలో టిల్లు క్యారెక్టర్ ఎలా ఉంటుందో, ఈ మూవీలో కూడా వరుణ్ క్యారెక్టర్ సేమ్ కొద్దిగా అట్లాగే ఉంటది. కానీ 'టిల్లు' క్యారెక్టర్ మంచి మాస్ క్యారెక్టరు. ఇంకా ఈ మూవీలో వరుణ్ క్యారెక్టర్ కొంచెం క్లాస్ టచ్ ఇచ్చారన్నమాట. 'సిద్దు భాయ్' క్లాస్ లుక్‌లో కూడా చాలా బాగున్నాడు. లుక్కే కాదు డైలాగ్స్ కూడా కొంచెం క్లాస్‌గానే చెప్పించారు. ఈస్ట్రోజన్‌కి అంతుంటే టెస్టోస్టెరాన్‌కి ఎంతుండాలి అని చెప్పే డైలాగ్ కూడా ఈ మూవీలో ఒక హైలైట్ అన్నమాట. ఇలాంటి క్లాస్ డైలాగ్స్ చాలానే ఉన్నాయి మూవీలో. ఇదొక సింపుల్ స్టోరీ అన్నమాట. ఆ సింపుల్ పాయింట్ మీద ఈ మూవీ తీసుకెళ్తుంటాడు. అదేంటంటే సిద్దు వైఫ్ రాశిఖన్నాను. రాశిఖన్నాన్‌కి పిల్లలు పుట్టరన్నమాట. రాశిఖన్నాన్‌కి పిల్లలు పుట్టకపోతే సిద్దు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయిన శ్రీనిధి తనొచ్చి నేను పిల్లల్ని కంటానని చెప్పిద్దనమాట. ఇందులో ట్విస్ట్ ఏముందనుకుంటున్నారా? రాశిఖన్నాన్‌కి శ్రీనిధి సిద్దు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అని అసలు తెలీదు. అదే ఈ మూవీ ట్విస్ట్ అనమాట. ఈ ట్విస్ట్ పాయింట్ బేస్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి అలాగే సాగదీస్తూ ఉంటాడు. అక్కక్కడ కొంచెం బాగానే ఉండు గానీ కొన్ని కొన్ని చోట్ల కొంచెం బోరింగ్‌గా కూడా అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో సిద్దు, రాశిఖన్నాన్, శ్రీనిధి వీళ్ళు ముగ్గురు మధ్య కొన్ని కొన్ని సీన్‌లొస్తాయి. ఆ సీన్‌లు మాత్రం ఈ మూవీకి చాలా హైలైట్ అనమాట. అక్కడొచ్చే డైలాగులు కూడా చాలా బావుంటాయి. అట్ ద సేమ్ టైమ్ 'వైవా హర్ష' అండ్ 'సిద్దు జొన్న' కూడా వచ్చే సీన్స్ దగ్గర డైలాగ్స్ కూడా చాలా బావుంటాయి. స్టోరీకి తగ్గట్టున్నట్టు ఆ సీన్స్ తప్ప గాని, ఏదో కామెడీ బెటరని, యాక్షన్ బెటరని అట్లాంటివి ఏమీ లేకుండా అన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. కానీ అది చూడడానికి కొంచెం క్లాస్‌గా, స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తది. సో, ఫస్ట్ హాఫ్ కూడా స్లో అట్లాగే వెళ్తూ ఉంటది. ఇంటర్వల్‌లో ఒక మంచి ట్విస్ట్ పెడతారు. అది చూడడానికి బాగుంటది. సెకండ్ హాఫ్‌లో కూడా అదే ట్విస్ట్ బేస్ చేసుకొని సెకండ్ హాఫ్ ఎళ్తారు. సెకండ్ హాఫ్‌లో కూడా అదే నరేషన్ వెళ్తది తప్ప గాని, ఎక్కడ హైప్ ఇవ్వదు. అట్లా అని చెప్పేసి డల్ చేయడు. సేమ్ స్క్రీన్ ప్లే అనమాట. స్లోగా వెళ్తూ ఉంటది. సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్‌గా ఉంటది. దాంతో పాటు కొన్ని డైలాగ్స్ కూడా కవర్ చేసాడు. అవి చూడడానికి కొంచెం పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. క్లైమాక్స్ కూడా ఒక మంచి పాయింట్ పెట్టుకున్నారు. ఆ పాయింట్‌తోనే క్లైమాక్స్ కూడా ఎండ్ చేస్తారు. అది చూడడానికి పర్లేదు బాగానే ఉంటదన్నమాట. ఇంకా ఫైనల్‌గా ఒక మంచి క్లాస్ మూవీ చూసామని ఫీల్ వస్తది. ఇంకంతే. ఇంకా ఈ మూవీలో 'సిద్దు' క్యారెక్టర్ కొంచెం పర్లేదు బాగానే ఉంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్‌కి ఈ మూవీ ఒక హైలైట్ అన్నమాట. అండ్ 'రాశిఖన్నా', 'శ్రీనిధి' వీళ్ళిద్దరి క్యారెక్టర్ సేమ్ లాగే ఉంటాయి. వాళ్ళ పెర్ఫార్మన్స్, యాక్టింగ్ కూడా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో 'వైవా హర్ష' కామెడీ ట్రై చేస్తాను చూసాను. తను కామెడీ చేయలేదు. స్టోరీ తగ్గట్టుగానే ఉందన్నమాట. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు. ఓకే. బావుంటదన్నమాట. ఇంకా సాంగ్స్ కూడా నాకు ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఎందుకంటే స్టోరీ తగ్గట్టుగా ఆ సాంగ్స్ పెట్టారు. కొంచెం స్లోగా అనిపిస్తది. మంచి బీట్ సాంగ్స్ కానీ, ఐటెమ్ సాంగ్స్ అట్లాంటివి లేవు. సాంగ్స్ కూడా కొంచెం క్లాస్ టచ్చే ఉంటాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్ చాలా బాగుంటది. ఎందుకంటే మూవీ కొన్ని కొన్ని సీన్స్ కొంచెం క్వాలిటీగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడర్ సీన్స్ అట్లాంటివి లేవు. ఈ పండగకి మీరు ఫ్యామిలీతో కూడా చూడొచ్చు హ్యాపీగా. రొమాంటిక్ సీన్స్ కూడా మరీ అంతగా ఏముండవు. ఓకే. అగ్గన్ని కిస్ సీన్స్ ఉంటాయి అంతే. మీరొక మంచి లవ్ క్లాస్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ మీకు బాగా నచ్చుతది. ఇంకా మీరు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేసి యాక్షన్ సీన్స్ గాని అలాంటివి ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్స్‌తో చూడండి. మీకు మా వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.